వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలైతే వెలుగు చూస్తున్నాం. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తినైతే పోలీసులు గుర్తించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి కలెక్టర్ మీద దాడి, ప్రభుత్వ అధికారుల మీద అటాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లోతైన దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయి. సురేష్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనే అధికారులను పిలిపించిన తర్వాత సభకు సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్గా చూసుకుంటే మాత్రం అటాక్ చేయాలి, అక్కడికి వచ్చినటువంటి అధికారుల మీద అటాక్ చేయాలి అనేటటువంటి కుట్ర అనేది ముందుగానే సురేష్ వేసుకున్నాడు. మరి సురేష్ ఎందుకు ఈ కుట్రను వేశాడు అని పోలీసులు ఆరా తీసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఇతను మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ కాల్కు సంబంధించి అనేక డీటెయిల్స్ కూడా బయటికి రావడం జరిగింది. ఎందుకు మాట్లాడారు, ఎందుకు అని అధికారులు వచ్చినటువంటి క్రమంలోనే మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ఆరా తీసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఈ సురేష్ సుమారుగా కూడా అంటే దాడి జరగడానికంటే ముందు 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడినటువంటి పట్నం నరేందర్కి సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్ ఎవరైతే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక ప్రీ ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరిగిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో సురేష్పై ఉన్నటువంటి కేసులను కూడా గతంలో పూర్తిగా కూడా తొలగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా మరి ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఈ సురేష్కు సంబంధించి పోలీసులు ఇప్పుడిప్పుడే అనేక విషయాలు ఆరా తీసినప్పుడు ఇతని ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అనేటటువంటి కోణాన్ని కనుగొన్న తర్వాత ఇంకా ఖచ్చితంగా కూడా ఏదో జరగబోతుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పొలిటికల్ పార్టీలకు భాగంగానే అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చిన తర్వాత అక్కడ ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంటే డెఫినెట్గా కూడా రానున్న రోజుల్లో ఇక్కడ ఒక వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత రావాలి అనేటటువంటి ఉద్దేశంలోనే అక్కడ ఈ కుట్రంతా కూడా జరిగినట్టుగా అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇంకా కూడా విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అనుకుంటే సురేష్. మరి సురేష్కు ఎవరు చెప్పారు? ఇలా ఇంతకుముందు చెప్పినట్టుగానే పట్నం నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పాడా, అతనికి ఎవరికి చెప్పారు? సో అక్కడ చూసుకుంటే మాత్రం 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. పోలీసులు కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి సంథింగ్ రాంగ్. నిన్న జరిగినటువంటి మొత్తం అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ వెనుక సంథింగ్ రాంగ్ అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ మధు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ సర్కార్ అమృత్ 2 టెండర్లలో అవినీతికి పాల్పడ్డాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ చేస్తున్న ఈ టైంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక ఈ నోటీసులతో మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో అని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? నిన్న చూసుకుంటే మాత్రము నిన్న తెర మీదకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటటువంటి ప్రచారం జరిగింది. అదేవిధంగా కూడా విచారణ కూడా జరిగింది. ఇదంతా కూడా ఒకవైపు ఉంటే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే మాత్రము ఇదే కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు 4 ఎవరైతే ఉన్నారో ఆ 4కి కూడా నోటీసులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి నల్గొండ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోటీసులు త్వరలోనే ఇవ్వబోతున్నారు అనేటటువంటి ప్రచారం ఒక్కసారిగా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కూడా తెర మీదకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటి కోణం బయటికి రావడము, కోణం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటు అది సైలెంట్గా ఉండిపోవడం. సో ఫోరెన్సిక్ నివేదిక ఏదైతుందో ఆ నివేదిక ఆధారంగా కూడా ఈ మొత్తం రిపోర్టులన్నీ కూడా ఈ నోటీసులన్నీ కూడా ఇవ్వబోతున్నట్టుగా పోలీసులు చెబుతున్నప్పటికీ కానీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు, నిజంగానే ఇవ్వబోతున్నారు
ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? ఇలా అనేక కోణాలు కూడా లేకపోలేదు. కానీ ఫైనల్గా మాత్రం ఇప్పుడు చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం చాలా పెద్ద స్థాయిలో